హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం చేస్తున్నారండి? చదువుతున్నారా? వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుంది కదా, ఎందుకంటే ఎగ్జామ్ డేట్స్ అయితే దగ్గరికి వచ్చాయండి. సో చదువుకుంటున్నాను నేను, సో అందుకని చెప్పేసి అయితే లేట్ అవుతున్నాయి. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసిన వాళ్ళందరూ అయితే ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ డేట్ కానీ ఏ మంత్లో ఉందని చెప్పేసి అయితే మనకైతే చెప్పారు. సో అందుకని చెప్పేసి అయితే ఈ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీస్ అయితే ఎగ్జామ్ అయితే అయిపోయిందండి ఆల్రెడీ. మనకి టెక్నీషియన్స్ చూసుకుంటే కనుక 16-12 అండి. సో డిసెంబర్ 16 కాబట్టి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో కొంతమందికి అయితే మెయిల్ కానీ లేకపోతే మెయిల్లో మెసేజ్ రావడం కానీ నార్మల్ మెసేజ్ రావడం కానీ కొంతమందికి జరగలేదంట. సో అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి అయితే ఇష్యూ అయితే జరుగుతుంది. టెక్నీషియన్స్ వాళ్ళకైతే కొంతమందికి మొత్తానికి మెయిల్ కూడా రాలేదండి, వచ్చినా కూడా రిజెక్టెడ్ అని అయితే వస్తుందంట. ఎందుకంటే మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పుడు అయితే మన ఫోటో ఉంటుంది కదా, సో ఫోటో మనం కరెక్ట్ సైజులో పెట్టకపోయినా కూడా మనల్ని అయితే రిజెక్ట్ చేశారు. సో కొంతమంది అలా అయితే రిజెక్ట్ అయిపోయారు. సో చాలా బాధపడుతున్నారు వాళ్ళు. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసిన వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. మరి మీరు కూడా లాస్ అయ్యారా ఏంటని చెప్పేసి చాలామందికి అయితే అడ్మిట్ కార్డ్కి సంబంధించింది కానీ హాల్ టికెట్కి సంబంధించిన మెసేజ్ అయితే ఏవి కూడా రాలేదంట. వాళ్ళు ఒకసారి అయితే మెయిల్ చెక్ చేసుకోండి క్లియర్గా. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళకైతే మనకి ఇవి కూడా అయిపోయాయి. సో నెక్స్ట్ కానిస్టేబుల్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ జనవరిలో అయితే ఉండొచ్చు. సో ఈ డేట్ 8 నుంచి అయితే 10 మధ్యలో అయితే ఉండొచ్చు అండి. చాలామంది అయితే అడుగుతున్నారు ఎగ్జామ్ డేట్ వచ్చిందా అని చెప్పేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి. సో ఇక్కడ చూడండి, ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండి. సో గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకైతే ఏప్రిల్లో ఉందండి ఎగ్జామ్, ఏప్రిల్లో ఉంటుంది. సో ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ కాబట్టి 2025లో అయితే ఉంటుంది. నెక్స్ట్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ అండి. సో ఇంటర్మీడియట్తో అప్లై చేసిన వాళ్ళకైతే మనకి మే టు జూన్ మధ్యలో అయితే ఉండొచ్చు. ఇది కూడా వచ్చే ఇయర్లోనే ఉంది. సో ఎగ్జామ్స్ అయితే చాలా దగ్గరగా ఉన్నాయి, చదువుకునే వాళ్ళైతే చదువుకోండి. సో నేనైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 2కి ఎగ్జామ్కి అయితే అప్లై చేశాను కాబట్టి నేనైతే వీటికైతే ప్రిపేర్ అవుతున్నానండి. సో ఎగ్జామ్ అయితే మనం మ్యాక్సిమం కౌంట్ చేసుకుంటే 3 మంత్స్ అయితే ఉందండి. సో ఏప్రిల్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, సో 3 మంత్స్ అయితే ఉంది. ఏప్రిల్లో అయితే ఎగ్జామే ఉంటుంది. సో ఏ డేట్లో ఉంటుందో డేట్ అయితే కన్ఫామ్గా తెలియదు మనకి. సో 3 మంత్స్ ఉందండి. సో ఈ 3 మంత్స్ అయితే మనం కంపల్సరీగా 3 మంత్స్ కౌంట్ చేసుకోలేము, 2 మంత్సే కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఎన్ని హాలిడేస్ పోతాయో మనకి, పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ కానీ, పార్టీస్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. సో ఒక 1 మంత్ సండేస్ కానీ మనము ఇంకా వేరే వాటికి ఎన్ని డేస్ తీసేసుకున్నా ఒక 1 మంత్ అయితే ఎట్లాగో లాస్ అవుతుందండి హౌస్ వైఫ్స్కి అయితే. సో ఇక మనకు మిగిలిందే 2 మంత్స్. సో 2 మంత్స్లో మనకు సిలబస్ అయితే చాలా ఉంది, చాలా చదువుకునేది అయితే ఉంది. సో నేనైతే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్కి అయితే అప్లై చేశానండి అండర్ గ్రాడ్యుయేట్కి. సో నాకు వచ్చేసి అయితే మే జూన్ అంటే 4 మంత్స్ అయితే ఉండండి. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. సో మేలో ఎప్పుడు ఉంటుందో ఎగ్జామ్ చెప్పలేము కనుక 4 మంత్స్ అవుతుంది. ఈ 4 మంత్స్లో నేను కూడా ఒక 1 మంత్ అయితే తీసేసుకుంటున్నాను. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, సంక్రాంతి హాలిడేస్ వస్తాయి, ప్లస్ మ్యారీడ్ కాబట్టి నేను పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు కానీ ఏదో ఒకటి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్ని ఇంట్లో చూసుకోవడం, బాబుకి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కానీ ఇలా కొన్ని డేస్ అయితే మిస్ అవుతుంటాయి. సో ఒక 1 మంత్ తీసేసుకున్న కరెక్ట్ అయితే 3 మంత్స్ మాత్రమే ఉంది. ఇంకా చదవాల్సిన సిలబస్ అయితే చాలా ఉందండి. నేను ప్రజెంట్ అయితే సైన్స్ అయితే చదువుతున్నాను, జనరల్ సైన్స్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. జనరల్ సైన్స్లో నేనైతే బయాలజీ అయితే చదువుతున్నాను ప్రజెంట్. హిస్టరీ కంప్లీట్ అయిపోయింది, జీకే అయిపోయింది, అంతే. ఇంకా ఏమైతే కంప్లీట్ కాలేదు. ఇప్పుడైతే సైన్స్ అయితే కొంచెం దగ్గరికి వస్తుంది కంప్లీట్ అవ్వడానికి. ఇంకా పాలిటీ ఉంది చదవాల్సింది, జాగ్రఫీ ఉంది, కంప్యూటర్స్ ఉంది, ఇంకా చాలా అయితే చదవాల్సింది ఉంది. మ్యాథమెటిక్స్ ఉంది, రీజనింగ్ ఉంది, యాప్టిట్యూడ్ ఉంది, ఇంకా ఏంటి చాలా అయితే సిలబస్ అయితే చాలా ఉంది. ఇంకా నాకున్న టైం మాత్రమే 3 మంత్స్ మాత్రమే ఉంది. సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే అప్లై చేశారో సో మీరైతే గుర్తుపెట్టుకోండి, 3 మంత్సే మనకి లాస్ట్. ఇంకా మనము దాన్ని తక్కువగా కూడా కౌంట్ చేసుకోవచ్చు, 2 మంత్స్ లాగా కూడా, ఎందుకంటే మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ 2 మంత్స్లో అయితే మనం ఎలా చదువుకోవాలనేది అయితే ఒక ప్లాన్ అయితే వేసుకోవాలండి. సో ఇప్పటివరకు అయితే ఏవేవి కంప్లీట్ అయిపోయాయో వాటిని పక్కన పెట్టేసుకొని ఒక 10 లేకపోతే 5 డేస్ 1 వీక్
ముందు అయితే వాటిని రివిజన్ చేసుకోవచ్చు. సో చదవాల్సిన సిలబస్ అయితే చాలా ఉంది కదా, సో వాటిపైన అయితే కాన్సన్ట్రేట్ చేయాలి. కరెంట్ అఫైర్స్ ఉంది, ఇంకా నాకైతే చాలా చదవాల్సింది ఉంది. అందుకే వీడియో చేయడం అయితే కొంచెం లేట్ అవుతుందండి. సో మీరు కూడా చదువుకోండి, నేను కూడా చదువుకుంటాను. వీడియోస్ అయితే లేట్గా పోస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఎగ్జామ్ డేట్ అంటే ఎగ్జామ్ అయితే ఏమంతా తెలిసిపోయింది కాబట్టి కొంచెం చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కాబట్టి చదువుకోండి. మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను 2-3 డేస్కి ఒకసారి అయినా నేను చదివే టాపిక్ని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ సిలబస్లో అయితే మ్యాథమెటిక్స్ అయితే మనం ఓకే, ఫార్ములాస్ అవి ఉంటాయి, రీజనింగ్ కాబట్టి ఓకే అవి చేయొచ్చు, కొంచెం ఆలోచించాలి వాటి గురించి. సో మ్యాథమెటిక్స్ అయితే నేను ప్రజెంట్ అయితే చదవాలనుకోవట్లేదు. ఫస్ట్ అయితే జాగ్రఫీ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, పాలిటీ, కరెంట్ అఫైర్స్ ఇవైతే ఫస్ట్ అయితే చూడాలి నేను. సో నేను ఎక్కడెక్కడ బుక్స్ తీసుకున్నాను, ఏ బుక్స్ అయితే నేను చదువుతున్నానో, సైన్స్కి అయితే మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. సో పీడిఎఫ్స్ కానివ్వండి, లేకపోతే నేను తీసుకున్న బుక్స్ మీకు ఇంకో వీడియో అయితే పెడతానండి. సో ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించి అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. సో ఎగ్జామ్ అయితే చాలా దగ్గరలో ఉంది, జస్ట్ 3 months ఉంది. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.